హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. కూటమికి మద్దతుగా జయప్రకాష్ నారాయణ నిలిచారు. అక్కడ చట్టబద్ధ పాలన కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎన్డీఏ కూటమికే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు బ్యాలెన్స్ తప్పింది. సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తానంటూ ఎన్డీఏ కూటమి చెప్తున్న మాటలు తనకు నచ్చాయి కాబట్టి ఆ కోటకు మద్దతిస్తున్నా అని చెప్తున్నారు. సేమ్ టైం కాపుల్లో చిచ్చు పెడుతోందా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారనే ప్రకటన. కాపులు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. మొత్తం కాపు సామాజిక వర్గం అంతా వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తుంది ఇలాంటి వార్తలున్న నేపథ్యంలో పిఠాపురంలో ఇద్దరు కాపు నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. సో ఇక్కడ పిఠాపురంలో గెలవడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది, రకరకాల వ్యూహాలు పన్నుతోంది, రకరకాల పెద్దలను అక్కడికి దించే ప్రయత్నం చేస్తోంది. ఇష్యూస్ పైన రియాలిటీ చెక్లో మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నాయకురాలు రజనీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, రజనీ గారు. వెంకటరెడ్డి గారు, ముందు మీరు రెస్పాండ్ అవ్వండి జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యల పైన. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? ప్లీజ్. వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. లోక్సత్తా అనే పార్టీ ఒకటి ఉందని, జయప్రకాష్ నారాయణ గారు ఒక రాజకీయ నాయకుడు అని మర్చిపోయి ఛానల్ అయింది. ఇప్పుడు ఆయన మద్దతు ఇస్తేనో లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వివాదాస్పద ఎన్నికల కమిషనర్ గా పనిచేసి ఏదైతే పట్టపగలే ఎవరికీ తెలియకుండా కెమెరాల కంట కనపడకుండా హైదరాబాద్ లో సుజనా చౌదరి అనేటటువంటి బీజేపీ నాయకుడిని పార్క్ హయత్ తోటలో కలిసిన ఎలక్షన్ కమిషనర్. అలాంటి వివాదాస్పద ఎలక్షన్ కమిషనర్ లేదా మద్దతు ఇస్తేనో లేదంటే హైదరాబాద్ లో ఉండే 3 ఛానళ్ళు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తూ లేనటువంటి అబద్ధాలని ఏదైతే ఈ నిదాలుగా ఏదో చూపించే కార్యక్రమం లేదు. ఇక్కడ 0.8% ఉన్న బీజేపీ, తన సీటు తానే గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్, తన కొడుకుని తానే గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడితే ఏమైంది? సరే, అదంతా రొటీన్ స్క్రిప్ట్. కానీ పాయింట్ ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు పార్టీ ఉండకపోవచ్చు, పార్టీ లేకపోవచ్చు పక్కన పెడితే, జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని ప్రకటించారు. సో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్తున్న విషయాలను సమాజం పట్ల చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో ఆయన పార్టీ మద్దతు ఇచ్చిందా అనే దానికంటే సమాజం బాగుండాలనే కోరుకునే కొంతమంది పెద్దలు జయప్రకాష్ నారాయణ గారిని ఒకటిగా చూస్తూ ఉంటారు చాలామంది. ఆయన ఈ కూటమి చెప్తా ఉన్న మాటల పట్ల ఆకర్షితులు అవుతున్నాను, ఇప్పుడు ఆ కూటమి గెలవడం చారిత్రక అవసరం అనే మాట మాట్లాడుతున్నారు ఆయన. అదే చెబుతున్నాను సార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చారిత్రక అవసరం అంటున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా పెద్ద మేధావి సార్, చారిత్రక అవసరం అంటున్నాడు. ఆ రామోజీరావు అసలు మీడియా మొగల్, చారిత్రక అవసరం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివిన అపర మేధావి, ఆయన చారిత్రక అవసరం అంటున్నాడు. ఎవరి మీద విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు మీరు బేసిక్ గా ఆయనే మొన్న ఏం చెప్పాడు, బ్రహ్మాండంగా స్కూల్స్ ని అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వం, నేను అసలు ఎప్పుడూ చూడలే ఇంత స్కూల్ అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వాన్ని అని ఆయనే చెప్పాడు. మరి ఈయన ఐఏఎస్ గా పనిచేశారు కదా, అభివృద్ధి అంటే ఏంటి ఐఏఎస్ గారిని అడుగుతున్నాం మేము కూడా. స్కూళ్లు బాగు చేసుకుంటే అభివృద్ధి కాదు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకుంటే అభివృద్ధి కాదు, ఏదైతే రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు జరుగుతుంటే అభివృద్ధి కాదు, ప్రతి గ్రామాన 4 బిల్డింగ్లు వస్తే అభివృద్ధి కాదు, జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు. ఎందుకంటే ఐఏఎస్ అడుగుతున్నా, ఐఏఎస్ గా పనిచేసినటువంటి అపర మేధావి గారు నేను అడుగుతున్నటువంటి నా తప్పో రైట్ అని చెప్పాలి. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందిందంటే ఏంటి సార్ కొలమానకం? జీడిపి. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే కొలమానకం ఏంటి? జిఎస్డిపి. మరి అపర మేధావి గారిని అడుగుతున్నా, జిఎస్డిపి ఇక్కడ జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే, లేదంటే పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే, లేదంటే నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారం పేదరికం తగ్గితే, ఇవన్నీ అభివృద్ధికి ఇండెక్స్లు కాదు ఆయన దృష్టిలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ అభివృద్ధికి సూచికలు అయితే, ఆయన చెప్తున్నారు అప్పుల పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోయింది, మొత్తం సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు, డెవలప్మెంట్ లేదు, రాజధాని పైన ఖర్చు పెట్టలేదు, చట్టబద్ధ పాలన లేదు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారంటే ఇప్పటికే చేసిన అప్పులతో సంబంధం లేకుండా బాకీల రూపంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వివిధ కాంట్రాక్టర్లకు, రకరకాల వాళ్ళకు చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి ప్రభుత్వం. ఇవన్నీ మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు చెల్లించాలని జయప్రకాష్ నారాయణ గారు చెప్పారంటే 1,00,000 కోట్లు అభివృద్ధి పనులు ఇక్కడ చేసినట్లు లెక్కగా. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని ఆయన చెప్తే
అంటే ఒక 50,000 కోట్లు 70,000 కోట్లు ఆల్రెడీ తీర్చేసి ఇంకా ఇంకా 1,00,000 కోట్లు నిజంగా కానీ పెండింగ్ ఉంటే దాదాపుగా మరి అవన్నీ అభివృద్ధికి సంబంధించినటువంటి పెండింగ్లు అంటే కాంట్రాక్టులకు బకాయిలు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెండింగ్ కింద లెక్కగానే భావించాలిగా. ఆయన దృష్టిలోనే 2 అప్పులకు సంబంధించి ఇదే ఎన్డీఏకి ఆయన మద్దతు ఇస్తున్నాడు కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత సార్? 130 లక్షల కోట్లు అప్పు చేసింది ఈ 10 సంవత్సరాల్లో. మరి అది అప్పులు చేస్తే మరి ఎన్డీఏ మరి అభివృద్ధి చేయనట్టే కదా ఆయన దృష్టిలో. మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేసాం. ఇదే ఈనాడు దినపత్రిక రాసింది 1,40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అసలు కం వడ్డీ చెల్లించామని రాసింది. అసలు కం వడ్డీ 1,40,000 కోట్లు చెల్లించామని రాసింది. మరి ఏంటి దానికి అర్థం? అంతకుముందు చేసిన ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం అప్పులు వడ్డీయే 1,40,000 కోట్లు చెల్లించిందంటే ఇంకా మేము అప్పులు తెచ్చి ఇంక ఎక్కడ మేము దుబారా చేసినట్టు. రెండోది అప్పులే ప్రామాణికమైతే మరి మనకంటే తెలంగాణ అప్పులు ఎక్కువ ఉంది, అడుగు తినిపోయినట్టు తెలంగాణ. మనకంటే తమిళనాడు ఎక్కువ అప్పులు ఉన్నాయి, అడుగు తినిపోయిందా? కర్ణాటక అప్పులు ఉన్నాయి, అడుగు తినిపోయిందా? దేశం అప్పుల్లో ఉంది. మోడీ దివాలా తీయించాడు భారతదేశాన్ని. మరి అలా దివాలా తీయించినటువంటి మోడీకి మద్దతు ఈ అపర మేధావి గారు చెప్తే ఎట్లా సార్? ఎందుకు ఎందుకు సరే సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కరెక్ట్ అనుకుంటే ఎందుకు జేపీ గారు ఇటువంటి ప్రకటన చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు సార్? ఇంకా కొంతమంది చేస్తారు సార్. మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు కోసం పనిచేస్తున్నారు, ఎవరితో కుల ముసుగులో పనిచేస్తున్నారా, ఎవరి కోసం పెత్తందారుల వర్గంగా ఉన్నారా, ఇవన్నీ మాకు ఒక క్లియర్ ఎవిడెన్స్ ఉంది సార్. మాకు ఇంకా క్లారిటీ ఉంది. నేను చెప్పా కదా ఇందాక, నిమ్మగడ్డ రమేష్ కుమార్, జేడి లక్ష్మీనారాయణ, లేదంటే మీరు అన్నట్టుగా ఈయన ఎవరు మాజీ ఐఏఎస్ లోక్సత్తా అని ఆ పార్టీని కూడా ఉందో లేదో తెలియని జయప్రకాష్ నారాయణ, ఇట్లా కొంతమంది మేధావులు వస్తారు. చాలా మంది వచ్చి అసలు ఇక్కడ ఏమీ లేదు, ఇంకా 50 రోజులు ఉంది సార్, మీరు ఇంకా చాలా వినాలి ఇట్లాంటివన్నీ. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంగా కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఐఏఎస్లు మాట్లాడారు. ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడారు, మాధవరావు గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది ఇలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి అప్పుడు మాట్లాడారు. వాళ్ళందరినీ మీరు అప్పుడు సమర్థించారు సార్. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉండాలని సమర్థించారో వ్యతిరేకించారో అనే దాని మీద నేను మాట్లాడలేదు. కానీ ఒకటైతే క్లియర్ గా నేను చెప్తున్నాను, నేను చెప్పిన అభివృద్ధికి ఇండెక్స్లు కాదు అని అంటే ఏంటో అభివృద్ధికి ఇండెక్స్ ఐఏఎస్ గారిని అడుగుతున్నా, మాజీ ఐఏఎస్ గారిని. ఇప్పుడు ఆయన అభివృద్ధి లేదన్నాడు, నేను ఇవన్నీ అభివృద్ధి అని చెప్పి నేను చెప్తున్నా. లేదండి ఇట్లాంటివన్నీ అసలు అభివృద్ధికి ఇండెక్స్ గా మనం తీసుకోము, కేవలం అమరావతి అనేటటువంటి ప్రాంతంలో ఒక 2 బిల్డింగ్లో 3 బిల్డింగ్లో కడితేనే అదే అభివృద్ధి అని మేము దృష్టిలో అనుకుంటామనంటే అట్లాంటి అభివృద్ధి మేము చేయలేమంటున్నాం. లేదు 3-4 లాగా గ్రాఫిక్స్ చూపించేసి ఇదిగో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కడతాం, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఈ డిజైన్లతో మొత్తం అమరావతిలో ఒక అద్భుత నగరం కట్టేస్తామంటే అవి కట్టమని చెబుతాం. అది మా దృష్టిలో అభివృద్ధి కాదన్నాం. మానవ అభివృద్ధి మా దృష్టిలో నిజమైన అభివృద్ధి. మనిషి ఈ రోజున్న లైఫ్ స్టైల్ రేపటికి పెరిగిందా లేదా, ఎల్లుండికి ఇంకా పెరిగింది అన్నటువంటి భరోసా ఉందా లేదా, వాళ్ళ విద్యా రంగం ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఉచితంగా అందిస్తున్నారా లేదా, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారా లేదా, ఈ 2 మనిషి లైఫ్ స్టైల్ కి సంబంధించినటువంటి అంశాలు. సో వాళ్ళు ఇడ్లీ పాత్ర చూపిస్తే మీరు కూడా వైజాగ్ లో ఏదో కొత్తది అదేదో ఒక గ్రాఫిక్స్ చూపించారు కదా. ఎక్కడ సార్? మేము సెక్రటేరియట్ కడతాం అన్నాం సార్. ఒకటే దాన్ని ఐకానిక్ సెక్రటేరియట్ కడతామని చెప్పాం. మేమేం మొత్తం రాజమౌళి గారిని తీసుకొని వచ్చి మొత్తం డిజైన్ లేసో లేదంటే బోయపాటి సీన్ గారిని తీసుకొని వచ్చి గోదావరి పుష్కరాల్లో షూటింగ్ల పేరు ఇట్లాంటివి మేము చేయలేదు కదా. మేము ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు చెప్పాం. ఆ 4 బిల్డింగ్లో మెజారిటీ అన్ని గ్రామాల్లో 3 బిల్డింగ్లు పూర్తి అయిపోయినాయి. ఒక డిజిటల్ లైబ్రరీ లాంటి కొన్ని చోట్ల అయినా ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. 45,000 స్కూళ్లు బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే 30,000 స్కూళ్లు మొదటి 2 ఫేజులు అయిపోయినాయి. కట్టినట్టే కదా. ఒక్క నిమిషం. సాగర్ గారు నమస్తే. నమస్తేనండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. బాగున్నా సార్, ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి జేపీ గారిని తెలుగుదేశం పార్టీయో లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడిచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్న ఒక పర్సెప్షన్. ప్లస్ జయప్రకాష్ నారాయణ గారు మాటలని పొలిటికల్ విమర్శలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది. ఏంటి మీరున్నారా ఆయన వెనక, ఆయన మాటల వెనక? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మీకు మొదటగా, తర్వాత మేడం గారికి, మిత్రుడు వెంకటరెడ్డి కూడా నమస్కారం. మనం ప్రధానంగా ఈ వైసీపీ వాళ్ళకి, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నాలుక మడత పెట్టడం, నాలుకను ఎటుబడితే సందర్భాల్లో ఏ రకంగా మాట్లాడాలనుకుంటే ఆ రకంగా మాట్లాడటం చాలా అలవాటు. మనం వాళ్ళు నోరేసుకొని మాట్లాడేస్తే వాళ్ళు చెప్పింది నిజమని నమ్మాలని చెప్పి, నమ్మించాలని చెప్పి ట్రై చేయటం అన్నది వాళ్ళకి అలవాటు. అది
అన్ని సందర్భాల్లో 2019 ఎలక్షన్స్ లో సాధ్యమైనట్టు ఇప్పుడు కూడా సాధ్యమైపోతుంది అనుకుని భ్రమలో ఉన్నారు. వాళ్ళకి ఆ 151 సీట్ల నుంచి భ్రమలో నుంచి ఆ మత్తులోంచి ఇంకా దిగల. ఆ మత్తు ఒకటి ఏదైతే ఇచ్చిందో 151 సీట్ల అనేది మత్తు ఇచ్చిందో ఆ మత్తులోంచి ఆ వెరితనంలోంచి దిగలేదు కాబట్టి ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు చెప్పే అభివృద్ధి భూమి మీద అయితే లేదు, ఈ భూమి మీద అయితే లేదు. వాళ్ళు ఎక్కడ పెట్టారంటే ఆయన మానవ అభివృద్ధి గురించి వెంకటరెడ్డి గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏ ఫిలాసఫీ ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఈ ఫిలాసఫీ ఉందో, ఏ ఆర్థిక రంగంలో ఈ ఫిలాసఫీ ఉందో నాకైతే తెలియదు. ఎవరు అరిస్టాటిల్ అంటే చంద్రగుప్తుడు కూడా చెప్పలా ఈ ఫిలాసఫీ. అభివృద్ధి అంటే జీడిపి అంటే పరిశ్రమలు, పారిశ్రామికము, లేకపోతే వ్యవసాయం, ఈ రెండే ఉంటాయి. కావాలంటే ఒక 30 సంవత్సరాల ముందు మీరు 100 రూపాయల నోటు మీద 2 ఉండేటివి ఇండస్ట్రీలు, వడ్ల కంకి ఉండేది. అంటే అభివృద్ధి అంటే ఆ 2 ప్రామాణికం. వాటి ద్వారా వచ్చే ఆదాయం మీద మానవాభివృద్ధి జరుగుతుంది కానీ 3 బిల్డింగ్లు కడితే మానవాభివృద్ధి జరుగుతుంది ఎవడు చెప్పలా. వీళ్ళు మొట్టమొదటిసారిగా అభివృద్ధిని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏ ఫిలాసఫీ ప్రపంచంలో ఆర్థిక రకమైనటువంటి ఏ ఫిలాసఫీలో ఇది ఉంది? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అంటారు కదా. మనిషి డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే కదా అనే కాన్సెప్ట్. మనిషి అంటే అదేనండి. మనిషి ఎట్లా డెవలప్ అవుతాడంటే ప్రపంచంలో ఏ ఫిలాసఫీ అయినా 2 రంగాల మీద అభివృద్ధి మాత్రమే నిర్దేశింపబడుతుంది. 1 వ్యవసాయం, 2 పారిశ్రామికరణ. ఎడ్యుకేషన్, రెండే. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సూచిక కాదా? ఏదండి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సూచిక కాదా? ఈ 2 జీడిపి అంటున్నా నేను. జీడిపి అంటే ఇందాక మన వెంకటరెడ్డి చెప్తున్నా కదా, ఆ జీడిపి అంటే తలసరి ఆదాయము కొలమానం పద్ధతి ఏంటంటే ఈ 2 మీద వచ్చే ఆదాయం మీద మనుషుల మీద పెట్టేటటువంటి పెట్టుబడే ఏది అదే ఆరోగ్యం మీద కావచ్చు, విద్య మీద కావచ్చు, ఆ రకమైనటువంటి అభివృద్ధి దాన్నే కొలమానికంగా కోరుస్తాం మనం. అంతే తప్ప అప్పులు తీసుకొని వచ్చేసి బిల్డింగులు తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి, ప్రభుత్వ కరాలు తాకట్టు పెట్టి, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకొని, కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొచ్చుకొని, మద్యం మీద అప్పులు తీసుకొచ్చుకొని మేము విద్య మీద ఖర్చు పెడుతున్నామంటే అసలు ఇల్లీగల్ అది. ఇట్ ఇస్ ఇల్లీగల్. సాగర్ గారు, అప్పులు ప్రభుత్వం ఎలా అంటే అలా తెచ్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? FRBM లేదా, కేంద్ర ప్రభుత్వం లేదా, రిజర్వ్ బ్యాంక్ లేదా, ఏజెన్సీస్ లేవా? ఎంత అప్పులు తీసుకోవాలి ఏంటి అనేది కంట్రోల్ చేయడానికి సంబంధించి నిబంధనలు ఏం లేవా? చెప్తా రావు గారు చెప్తాను. ఏంటంటే వీళ్ళు మాట్లాడే అతి తెలివైన మాట్లాడే ఏంటంటే ఫైనాన్షియల్ థియరీస్ వీళ్ళకి ఒకరికే తెలుసు అనుకుని ఫీల్ అయిపోతా ఉంటారు. FRBM అప్లికబుల్ ఓన్లీ టు ద RBI గవర్నమెంట్, RBA. అక్కడ ఆ పద్దు వేరు. గవర్నమెంట్ లో రకరకాల పద్దులు ఉంటాయి. అది FRBM RBI గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే FRBM వర్తిస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్ ద్వారా జనరేట్ చేసుకునే అమౌంట్ అంతా కూడా లోకల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది. చట్ట వ్యతిరేకం. లోకల్ బ్యాంక్ అది ప్రత్యేకం. అది చట్ట వ్యతిరేకం. అది ఏమంటే కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెడితే సక్రమమా? నేను సక్రమం అక్రమం అట్లా చట్టబద్ధ పాలన గురించి జేపీ గారు మాట్లాడు. చట్ట వ్యతిరేకమా? ఇప్పుడు మీరు అంటే ఎట్లంటే కొడాలలాగా మాట్లాడితే నేనేం చేయలేను. అంటే ఆ పరిస్థితి దాపరించింది. అంటే మొత్తం తాకట్టు పెట్టేసి నేను ప్రజలకు నేను అభివృద్ధి చేస్తానంటే ఇజ్ ఇట్ మీన్ దట్ ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రజల ఆస్తులు ఖజానాను పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. కానీ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుపోయి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను అంటే దానికి ఆ సీట్ లో కూర్చోడానికి ఎవరు అవసరం లేదు. ఏ ప్రపంచంలో ఏ సూత్రం ప్రకారం చేస్తారండి ఇదంతా కూడా? ఎక్కడుంది ఈ ఫిలాసఫీ? ప్రపంచంలో ఎక్కడ లేని ఫిలాసఫీ ఇదంతా కూడా. ఆర్థికమైనటువంటి ఫిలాసఫీ ఇది కానే కాదు. ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెఫినెట్ గా కలెక్టరేట్లు, సెక్రటరేట్లు కూడా తాకట్టు పెట్టడానికి ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు 100%. బట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కార్పొరేషన్ల ద్వారానో లేకపోతే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవడం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అయిందా? అంతకుముందు ఎప్పుడు లేదా? నేను చెప్తాను సార్. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఈ పూటకి మనం ఈ డిస్కషన్ చేసే టయానికి బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి 24,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ చూసారా భారతదేశంలో? చెప్పండి, మీరు చెప్పండి. 24,000 కోట్ల రూపాయలు అప్పు శాంక్షన్. బేవరేజ్ ఏది? తీసుకుంది 8,000 కోట్లు.
30 సంవత్సరాల వరకు అప్పు తీరాలండి. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దశల వారీగా నేను మద్యపానం చేస్తానన్న మనిషి ఉమ్. వచ్చే నెక్స్ట్ 30 ఏళ్ల వరకు ఈ అప్పు కట్టే పరిస్థితి, రాష్ట్రం మీద దౌర్భాగ్య పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు సార్ ఉమ్, చెప్పండి. ఉమ్. అంటే దశల వారీగా నువ్వు మద్య దుకాణాలు పెంచుతున్నావా, దశల వారీగా చేస్తున్నారా? రైట్, పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఒక్క నిమిషం సాగర్, వ్యాలిడ్ పాయింట్. సార్ వెంకటరెడ్డి గారు కరెక్టే కదా. సరే, మీరు మిగతా కార్పొరేషన్లో అప్పులన్నీ పక్కన పెడతాం, మీరు అసలు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యం ఆదాయం చూపించి అప్పులు తీసుకురావడం ఏంటి? ఇంకో 30 సంవత్సరాలకి ఈఎంఐలు పెట్టుకోవడం ఏంటి దానికి? ఒకటి నేను చెప్తాను సార్. ఆ, ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ 24,000 కోట్లు తెచ్చారు అనేది పెద్ద బూతు. ఉమ్, ఇప్పటికి ఇచ్చింది 4,000 కోట్లు. దాని మీద ఉమ్. 4,000 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా బెవరేజ్ కార్పొరేషన్ 2 సార్లు తెచ్చారు. 4,000 8,000 కోట్లు కదా. ఇవ్వలేదు. ఉమ్, వినండి సార్, రెండో పాయింట్ వచ్చేటప్పటికి మేము ఏ భూముల్ని తనఖా పెట్టలా. మొన్న వీళ్ళు సెక్రటరీ తాకట్టు పెట్టారని చెప్పి ఒక పచ్చి అబద్ధపు వార్తలు రాస్తే ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా దాన్ని ఖండించింది. అదే విధంగా సిఆర్డిఏ కూడా అసలు ఎప్పుడు పెట్టలేదని చెప్పింది. క్లియర్ గా వాళ్ళకి ఇచ్చినా కూడా మళ్ళీ అదే పదే నా పాయింట్, మద్యం నిషేధిస్తానని చెప్పిన మీరు మద్యం పైన అప్పులు తేవడం ఏంటి? సార్ నేను ఒక మాట మీరు అన్నదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తా అన్నాం. పాయింట్ నెంబర్ 1, మేము దశల వారి నిషేధిస్తా అన్నాం. ఒక రోజులో నిషేధిస్తాను అల్లా లేదు. మేము ఇప్పుడు దశల వారి నిషేధంలో ఉన్నాం కదా, మరి వాళ్ళు పూర్తి స్థాయి నిషేధం చేయమంటే, ఎందుకంటే మద్యం ఆరోగ్యానికి హానికరం కదా. మద్యం ఆరోగ్యానికి హానికరం కదా, తాగొద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని చెప్పమనండి. మేము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ చీప్ గా ఇస్తామని ఒకళ్ళు, ఎవరు వీళ్ళ పార్ట్నర్ బీజేపీ. తమ్ముళ్ళు అదిగో మా తమ్ముడు బాటిల్ తీసుకొచ్చాడు చూడండి, అది వేరు సార్. వాళ్ళు చేయలేదు మీరు చెప్పారు, మీ మాట నమ్మి ఓట్లేశారు కదా. మీరు 10 ఏళ్ళు మద్యం ఆదాయాన్ని చూపించి 10 ఏళ్ళు 20 ఏళ్ళు మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు తేవడం అని ఎలా సమర్థించుకుంటారు? వైఎన్ఆర్ గారు మీరు ఒక పాయింట్ తీసుకొని దాన్ని అడుగుతున్నారు. చేయనప్పుడు ఒకటి దాన్ని తీసుకొని మీరు దశల వారి అనే దాంట్లో ఇంకెందుకు పూర్తి స్థాయి చేయలేదని మీరు ఒకటి పట్టుకొని అడుగుతున్నారు. మాకు క్లియర్ గా ప్రజల దగ్గర ఉంది. మేము మద్యపానానికి సంబంధించిన అంశం, లేదంటే మేము ఇచ్చిన మేనిఫెస్టో అంశం ప్రతి గడపలో ఉంది. మా ద్వారా మంచి జరిగితేనే ఓటేయమన్నా. ఇది పాయింట్. మీరు మంచి చేస్తే ఓటేస్తారు, లేకపోతే నా పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల్లో చేస్తున్నారు, చేయకపోతే 5 సంవత్సరాలు జనాలు ఓట్లేసి తెలుస్తారు. కానీ 10 సంవత్సరాల్లో మాకు ఆదాయం ఇంత వస్తుంది అని చెప్పి ఎట్లా అప్పులు చేస్తారు? ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం వస్తే దాన్ని రద్దు చేస్తుందేమో, మద్యపానం లేకుండా చేస్తుందేమో. 30 ఏళ్ళ పాటు దానికి ఈఎంఐ పెట్టామని ఎవరు చెప్పారు? 10 ఏళ్ల ఆదాయాన్ని చూపించి కదా కార్పొరేషన్ లోన్ తెచ్చింది. సార్ మేము ఎన్ని సంవత్సరాలు అప్పు తెచ్చామనే దాని మీద వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చూపించండి, డాక్యుమెంట్ చూపించండి. వాళ్ళు 24,000 కోట్లు తప్పు అన్నారు, తెచ్చామని చూపించామన్నారు కదా. దానే ముందు తప్పుదో నాకు ప్రకారం శాంక్షన్ అయింది 20,000 కోట్లు, 2 విడతలుగా తెచ్చారని. పలానా బెవరేజ్ కార్పొరేషన్ మీద ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఈఎంఐ పెట్టి, ఇదిగో నేను తప్పు తెచ్చారు, నెల నెల ఇంత కట్టాలి, ఇంత ఈఎంఐ కట్టాలని చూపించమని. ఎందుకు వరకు తప్పుడు తెచ్చారండి? రెండో అంశం, 14,000 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 14,000 కోట్లు చూపించండి. నేను చెప్తున్నా, ఏమి ఢిల్లీకి అఫీషియల్ గా కలిసి మీ దగ్గర పార్టీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఏమంటే అది అన్ని పార్టీ దగ్గర కాదు, ప్రతి పత్రికలో వచ్చేటువంటి అంశం. పత్రికల వార్తలు ఆంధ్రప్రదేశ్ లో నమ్మే పరిస్థితి లేదు సార్. 14,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పత్రికల వార్తలు నమ్మే పరిస్థితి లేదు. సారీ టు సే. నోటిఫైడ్ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేవు? అన్నిటికీ డిజిటలైజేషన్ అయినటువంటి విద్యాసాగర్ వార్తలు పట్టుకొని డిబేట్ చేస్తే గాలి పార్టీ అంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీరు అంటారు కదా, 14,000 కోట్లు చూపించండి. వైఎన్ఆర్ గారు పేపర్ లో వచ్చిన వార్తలపైన డిబేట్ చేయలేవు. పేపర్లో వచ్చిన వార్త ఆంధ్రప్రదేశ్ పేపర్లోనే వస్తాయి. ఏ పేపర్లో ఈ వార్త వచ్చిన 3 ఏళ్ళు గాలి పేపర్లో వచ్చిన వార్త మీ గాలి పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఏమంటారు? గాలి గాలి ఏమంటారు? దానికి సమాధానం చెప్పండి. ఎవిడెన్స్ అడిగే సమాధానం చెప్పండి. ఇందాక ఆయన మానవ అభివృద్ధి గురించి అసహ్యంగా మాట్లాడారు సార్. ఈ మేధావి మానవ అభివృద్ధి గురించి అసహ్యంగా మాట్లాడాడు. నేను చెప్తా దానికి వినండి సార్.
ఆర్థిక శాస్త్రం సార్, ఆయన ఆడితే నేను మాట్లాడతా ఒక్క comment నిమిషం అండి, చేయండి. వన్ బై వన్ ఇద్దరు ఆపండి ఇద్దరు ఆపండి ఇద్దరు ఆపండి ఇద్దరు ఆపండి ఆయన ఆగమనండి. ఇద్దరు ఆగండి ఇద్దరు ఆయన ఆగమనండి. ఇన్సూరెన్స్ ఇచ్చావా? ఇద్దరు ఆగండి. ఏ ఊరు సాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, రజనీ గారు డబ్బులు ఇచ్చావా నువ్వు అసలు? రైట్ అండి, రైట్ రూపాయి రైతులకి రైట్ అండి, రైట్. కాదు, ఆర్గ్యూ చేసుకుంటే ఉపయోగం మాట్లాడదాం, వన్ బై వన్ మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వైఎన్ఆర్ గారు, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వన్ బై వన్ సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. రజనీ గారు నమస్తే. వైఎన్ఆర్ గారు, ఇస్తాను, వెంకటరెడ్డి గారు వస్తారు. ఆర్థిక శాస్త్ర నిపుణుడైనటువంటి రఘురామరాజన్ గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు మీకు ఇస్తారు మళ్ళీ. ఒకసారి అక్కడ పాజ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, లేదా Right. మీరు అన్నట్టుగా ఏదైతే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది పేదలకు నగదు బదిలీ చేయటం వల్ల మహిళలు సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు 2009లో వాళ్ళు హామీ ఇచ్చారు, 2009లో నగదు బదిలీ హామీ ఇచ్చారు, అది కాదు, అది వేరు. ఒక్క నిమిషం తెలియకుండా మాట్లాడతారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రజనీ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తుంది జనసేన పార్టీయో తెలుగుదేశం పార్టీయో బీజేపీయో అందరూ కలిసి ఆయనతో ఇటువంటి వ్యాఖ్యలు చేయించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సార్, ఆయన ఒకరు చెప్తే వ్యాఖ్యలు చేసే పర్సనాలిటీ కాదు, అటువంటి పార్టీ ఆయనది కూడా కాదండి. లోక్ సత్తా ఆయన పార్టీ కాదు, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పారు, పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన గురించి మనకు తెలుసు కదా సార్. ఈ రోజు ప్యాకేజ్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఏకింది అయిపోయింది. ఈ రోజు అటువంటి మహోన్నత వ్యక్తులు ఏదో రాష్ట్ర భవిష్యత్తు చూసి, రాష్ట్ర ప్రజల అధ్వానమైన పరిస్థితి చూసి ఈసారి మళ్ళీ కూడా ఓటేస్తే మీ పరిస్థితి అధ్వానం అయిపోతుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా విమర్శించి ఆయన స్థాయిని ఎగతాళి చేసేంత స్థాయి వెంకటరెడ్డి అన్నకి ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్. స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఒక పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడతారు, లేకపోతే ఒక పార్టీని విమర్శించడానికి ఇంకొకరి గురించి మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు సార్. సో ఖచ్చితంగా నేనైతే చెప్తుంది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు, ప్రశాంత్ కిషోర్ గారి నోటి నుంచి వచ్చిన మాటలు, రాష్ట్రం సంక్షేమం అంటే సంక్షోభం పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, ఇక ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడాలి అంటే మీ విలువైన ఓట్లతో సమాధానం చెప్పకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అనేది అది కళాఖండిగండి. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ ని తిడతారు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారిని తిడతారు. ఈ రోజు రెడ్డిని చెప్తున్నట్టుగా ఎంతో మంది వెలుగులోకి వస్తారు, ఇంకా కూడా మాట్లాడతారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి, అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం అంటున్నారు. సార్ ఇంకా 100% వస్తారండి. ఈ రోజు షర్మిలమ్మ గారు ప్రచారం చేసినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కోసమే, సునీతమ్మ గారు ప్రచారం చేసినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కోసమే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కోసమే. కాదా అంటే ఇంతమంది ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారంటే దేవతలందరూ ఒక పక్షాన ఉంటారు, రాక్షసుడు ఒక్కడే ఒక పక్షాన ఉంటారు. కానీ షర్మిలమ్మ జగన్ పక్షాన ఉన్నారని మోడీ గారు చెప్పారు. మరి షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని మోడీ గారు వచ్చి చెప్పారు. ఓకే సార్. అంటే ఒక రక్తం ఇంకొక రక్తాన్ని ప్రశ్నించదు, ఒక ఎక్కువ పెట్టిన బాణం మళ్ళీ తిరిగి కొట్టదు. ఇవన్నీ ఏమన్నా కూలంకష విశ్లేషణలు ఉంటాయో మాకైతే తెలియదు కానీ సార్, అంటే వాళ్ళన్న మాటలు మేము చెప్తున్నాం. మీరు ప్రచారం చేస్తుంది వారి కోసమే కదా అని మమ్మల్ని డిబేట్ లో వెంకటరెడ్డి అన్న పలుబార్లు అడుగుతుంటాడండి. మాకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్ తో మేము చెప్తుంది ఏంటంటే, ఈ రోజు లోక్ సత్తా పార్టీ తీసేసిన జయప్రకాష్ నారాయణ గారికి ఒక స్టాండ్ ఉంది. ఆయన విమర్శించే స్థాయి నీది నాది కాదు. నువ్వు ప్యాకేజ్ ఇస్తే పని చేయడు, నువ్వు ప్యాకేజ్ ఇస్తే నువ్వు చెప్పినట్టు చెప్పడు. ఆయన కనిపిస్తే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే ఒక గౌరవం ఆయనకి మనం ఇస్తే బాగుంటది. సో ఖచ్చితంగా ప్యాన్ లో ఉన్నారు కొంతమంది, పుల్లారావు గారు కూడా, సార్ ప్యాకేజ్ ఇచ్చి మీరు మా వైపు మాట్లాడంటే ఎందుకు మాట్లాడతాడు, నిజాయితీగా నాకు నచ్చింది చెప్తానమ్మా అంటూ మమ్మల్ని సైతం కూడా అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము చెప్తుంది ఒకటే సార్, ఒకరేదో విమర్శించారు అంటే అది రాష్ట్ర భవిష్యత్తు బాగలేదని ఒకే ఒక్క విషయాన్ని కళాఖండిగా చెప్పుకోవచ్చు. కానీ ఎవరో ఇచ్చిన పేమెంట్ కి విమర్శించరు. రాష్ట్రం అధోగతిలో ఉంది, కాపాడదో ఒక గాడిలో పెడదాం అంటూ కొంత లెక్క వీటి గురించి కానీ ఇంత ముందు మరి జయప్రకాష్ నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారుకు సంబంధించి కొన్ని విధానాలను పొగిడారు కూడా కదా. అప్పుడు మీరు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పైన విమర్శలు చేశారు. సార్ ఆయన రంగులేసిన దాన్ని పొగిడారండి. స్కూల్ కి రంగులేశారు అని, అంటే రాజధాని వికేంద్రీకరణ సమర్థించారు.
సార్ రాజధాని వికేంద్రీకరణ అంటే కడతారేమో అనుకున్నారు సార్ ఆయన. అంటే అన్ని ఏరియాలని డెవలప్ చేస్తారు అనుకొని చెప్పుకుంటారు. మనోడు ఒక అమరావతిలో ఒక ఇటుక మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ వేయడం, మన ముఖ్యమంత్రి వైజాగ్ లో కడతాడు అంటే ఏమోలే కడితే కట్టని అన్ని ఏరియాలు డెవలప్ అవుతాయి అనుకున్నాడు. కానీ ఆయన ఋషికొండలో విల్లా కట్టాడు. అది ఆఖరికి ఋషికొండలో విల్లా కాదు టూరిస్ట్ హోటల్ అన్నట్టుగా పర్యాటక శాఖ మంత్రి రోజా గారితో రిబ్బన్ కట్ చేయించారు. అంటే అది అక్కడ డెవలప్ చేయలే. కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, ఏమన్నా ఒక భూమి పూజ ఏమన్నా చేసిండు, అది చేయలే. ఇక ఆయనకి అర్థమైపోయింది ఈయన ఆకాశంలో చందమామ చూపించి కిందకి రమ్మంటున్నాడు, ఇక ఈయన పనిచేయడు ఉట్టి మాటలు చెప్పడం అని గ్రహించి నిజంగానండి ఈ రోజు 3 రాజధానులు డెవలప్మెంట్ చేయడం అంటే రాజధాని అనే పదం తీసి అన్ని ఏరియాలు డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉందండి. కానీ నేను డెవలప్ చేయాలంటే రాజధాని అయితేనే డెవలప్ చేస్తానంటే అసలు 22 కోట్ల పాపులేషన్ ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ కి ఒకటే రాజధాని లక్నో అండి, 11 కోట్ల పాపులేషన్ ఉన్న మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే అండి. మరేంటో మనం 5 కోట్లు ఆంధ్రులకి మాత్రం 3 రాజధానులు కావాలంటే మహారాష్ట్ర నాందేడ్లో కూడా శాసనసభ సమావేశాలు జరుగుతాయి జరగచ్చు సార్. దానికి రాజధాని అంటేనే జరుగుతుందా? రాజధాని అయితేనే చేస్తారా? చేయరు కదా. మీరు అన్ని ఏరియాలు బాగుపరచండి, మేము వద్దను దానికి రాజధాని పేరు అని పెడతానంటారు. పోనీ పెట్టిన పేరు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడన్నా ఉందా అంటే 3 రాజధాని బిల్లును వెనక్కి తీసేసుకున్నారు సార్. మళ్ళీ కొత్త బిల్లు ఇంతవరకు ప్రతిపాదించాల ముఖ్యమంత్రి. కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇదేనని మోసం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ రోజు నువ్వు రాజధాని గారు సమర్థించినప్పటికీ ఈయన చేయలేదు కాబట్టి మళ్ళీ ఆయన డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు. 100% సమర్థించారు అంటే అన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేస్తారేమోనని అనుకుని ఉంటారు ఆయన. మనం ఏమీ చెప్పలేము అన్ని చేయలేము అన్నట్టుగా ఆకాశంలో చుక్కలు చూపించారన్న విషయం ఆయనకి ఇప్పుడు అర్థమై ఉంటది. బహుశా కళ్ళు తెరుచుకొని చెప్పారు. మొదటిదాకా ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇదే అనుకుని ఉంటారు కదా. ప్రశాంత్ కిషోర్ గారిని జయప్రకాష్ నారాయణ గారితో కలపొద్దులే. ప్రశాంత్ కిషోర్ గారు పెయిడ్ వర్కర్ కదా ఎవరికైనా, పార్టీ సార్ గెలిచే పార్టీ వైపు ఉంటారా? ఆయన వ్యాపారం అయింది సార్. గెలిచే పార్టీ ఏదో చూసుకొని వస్తారు కానీ ప్రశాంత్ కిషోర్ కేసు సంబంధం ఏదో పార్టీని గెలిపించడం కోసం డబ్బులు తీసుకొని పనిచేస్తుంటారు. అటు వైసీపీ పనిచేశారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. వీళ్ళు కూడా సార్ ఓకే జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాట ప్రకారం ఆయన గతంలో ఏదో చేశాడేమో అనుకున్నారు. తర్వాత చూస్తే ఏమీ చేయలేదు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అమరావతి లేదు, పోలవరం లేదు. మా భవిష్యత్తులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలంగాణలో సైబర్ టవర్స్ హైటెక్ సిటీలో చూసి మమ్మల్ని చూసి జాలిపడి ఒక మాట చెప్పుండొచ్చండి. దానికి కూడా మన రెడ్డన్న ఏంటంటో వక్రీకరించేస్తాడు. ఆయన గురించి మాట్లాడే స్థాయి మంది కాదన్న ఒక్క విషయం తెలుసుకోవచ్చు. ఇష్యూ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ గా పొలిటికల్ కామెంట్ చేసినప్పుడు డిబేట్ చేయాల్సిందేగా రాజకీయ పార్టీల ప్రతినిధులు వాళ్ళు మాట్లాడతారు. రైట్. అయితే ఏంటి పిఠాపురం గొడవ ఏంటి? పిఠాపురంలో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు లేరా? ఏంది అసలు గొడవ అంటే ఏమైంది సార్? సినిమా ట్విస్ట్ లాగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారా చేయరా అడుగుతున్నారు సార్ మీరు కూడా. పవన్ కళ్యాణ్ తెలియదు కదా పోటీ చేస్తున్నాడు లేదు, రజనీ గారికి ఎట్లా తెలిసింది? పార్టీ ఆలోచించాలని చెప్పారు కదా. నువ్వు భలే నవ్వుతావు భలే నవ్విస్తావు కూడా వాస్తవాలు. వైఎన్ఆర్ గారు అమాయకం మిమ్మల్ని అడుగుతుంటే నాకు నవ్వురాక కాదండి. రజనీ గారికి ఎట్లా తెలిసింది? మీరు పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు రజనీ గారిని అడుగుతుంటే సరే ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అండి. అది మా అందరి ఆకాంక్ష. ఏదైతే మోడీ సర్కారు కేబినెట్ లో మినిస్ట్రీ స్థాయిలో చూసుకోవాలని ఏదైతే మోడీ సార్ది ఆకాంక్ష. ఈ రోజు పిల్లల్ని మన దేశంలో ఉండి మన పక్షాన ఉంటే మనకి బాగా నచ్చుతుంది. తెల్లారేస్తే మన బిడ్డని మనం చూసుకోవచ్చు. కానీ ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళి సంపాదిస్తే బిడ్డ భవిష్యత్తు బాగుంటది అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా బిడ్డల్ని పక్క దేశానికి పంపిస్తారు, పక్క రాష్ట్రాలకి పంపిస్తారు. కానీ బిడ్డలు నాతోనే ఉండాలి, నా కళ్ళ ముందు కనపడాలి అనుకుంటే అది స్వార్థం అవుతుందేమో. పవన్ కళ్యాణ్ గారు బిడ్డ స్థానంలో లేరు, తండ్రి స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు కోసం కాదు కదా, రాష్ట్రం భవిష్యత్తు కోసం కదా సార్. మా అందరి ఆకాంక్ష అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని. సో కానీ ఆయన ఒక మంచి స్థాయిలో ఉండాలంటే కేబినెట్ మినిస్ట్రీ స్థాయిలో ఉండాలంటే ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందే. సో ఆయన ఏదో ఉంటది కదండి గవర్నమెంట్ వస్తే. సార్ కేబినెట్ మినిస్టర్ అంత స్థాయి కాదు కదా సార్. సో కేబినెట్ మినిస్టర్ ఆయనకు వస్తుంది, ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆ స్థాయి మోడీ గారు కల్పిస్తారు. కానీ అది వదిలేసుకొని మా అందరి కోసం ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఏదో కొంచెం నిర్ణయించుకొని ఉండి కొంత ఇబ్బంది ఉంటది కదా. 2 స్థాయిలు కళ్ళ ముందు కనపడుతున్నాయి.
సో కొద్దిగా టైం పడుతుందేమో అనుకుంటున్నాం. ఆయన కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించడానికి మేమందరం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాం సార్. అంటే రెడ్డన్న లాంటి వాళ్ళు ఎంతమంది వక్రీకరించినా, ఆయన ఏ పోస్ట్ లో కూర్చున్నా మాకు ఎప్పటికీ అన్నానండి, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మా మనసులో ఎప్పటికీ మా నాయకుడే. మీరే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఏదో ఒకటి అనడానికి. సార్ పోనీండి సార్, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడా, సమయం పడుతుందా మాకు తెలియట్లేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామన్నా, నిర్ణయం తొందరగా తీసుకోండి, అవతల వాడికి మనం అవకాశం ఇవ్వకుండా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. పుల్లారావు గారు నమస్తే సార్. సార్ పుల్లారావు గారు సార్ యూఆర్ ఇన్ మ్యూట్ ఐ థింక్. వినపడుతుందా అండి? యా ఓకే సార్. సార్ నమస్తే. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఆల్ ఆఫ్ సడన్ జయప్రకాష్ గారి కామెంట్స్ చేయడం చూసి మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆయన పాలిటిక్స్ దూరంగా ఉంటానని అనౌన్స్ చేసిన తర్వాత చాలా తెలంగాణ ఎలక్షన్ చూసాం, దానికి ముందు ఎలక్షన్ చూసాం, ఎప్పుడు ఏదో పార్టీకి మద్దతు ప్రకటించడం అనేది చూడాల ఇప్పుడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి మద్దతు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు పుల్లారావు గారు? ఎవరు, జయప్రకాష్ నారాయణ గారా? యా సార్. ఆయన ఫ్రీ ఇండివిజువల్, ఆయన చూసి చెప్పొచ్చు కదా, ఎవరైనా చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పొచ్చు. బట్ ఇంతకుముందు ఎప్పుడు పార్టీలకు మద్దతు ప్రకటించలేదు ఆయన. సరే, ఆయన ఒక కామెంటేటర్, ఒక అకాడమిక్. ఆయన అభిప్రాయాలతో నేను అగ్రీ అవ్వను చాలా సార్లు. ఎందుకంటే కొంచెం నేను ఎప్పుడు మొహమాటం లేకుండా చెప్పాను కూడా ఆయన మీద. కేజ్రీవాల్ ఎలాగ వేడంటే, కేజ్రీవాల్ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ ఉన్నది. కేజ్రీవాల్ వాడు కరప్ట్ అని పేరుతో పిలుస్తాడు, నేను పిలవను కదా. నేను చెప్పాను యూ హ్యావ్ టు హ్యావ్, అది లేక పాలిటిక్స్ లో ఆయన ఫెయిల్ అవ్వడేమో అని భావిస్తున్నారు. సో ఇట్స్ గాట్ ఫ్రీడమ్, ఏదైనా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు. ఆయన ఎలక్షన్ టైంలో మాట్లాడటం తప్పలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాట్లాడాలి కానీ ఏదో ప్రజలకు ఒక వ్యూ ఇద్దామని, అది తప్పు అనుకోకూడదు. తర్వాత రాజకీయాల్లో మనకు కొద్దిగా మన చర్మం కొద్దిగా హార్డ్గా ఉండాలి. ఆ తిట్లు ఎవరో అన్నారు, విమర్శించారు, వెంట పట్టించుకోకూడదు. కొంచెం ఎవరన్నా మనం పొగిడితే ఎగిరిపోకూడదు, మళ్ళీ విమర్శించినా పట్టించుకోకూడదు. కొంచెం థిక్ స్కిన్ ఉండాలి అనుకుంటున్నా, కొంచెం థిక్ స్కిన్. అవును నేను సెన్సిటివ్ గా ఉంటాను, ఎందుకంటే నాకు ఫీలింగ్ లేదు, మనకేం వచ్చేది లేదు. సెన్సిటివ్ గా లేకపోతే పాలిటీషియన్స్ కి మంచి ఆఫీస్ లో కూర్చున్నారు, పదవులు వస్తున్నాయి అని ఆనందిస్తున్నారు. సో నరేంద్ర మోడీ చూడండి, ఏం పట్టించుకోడు. అదే కొద్ది స్టాలిన్ తింటాడు, మళ్ళీ స్టాలిన్ తో బాగానే ఉంటాడు. పినరాయితో బాగానే ఉంటాడు. ఎందుకు మన మమతా బెనర్జీ గారు రాజ్భవన్కి వెళ్ళి కలిసి మరీ వచ్చారు. వాళ్ళిద్దరు ఏ స్థాయిలో రైవల్టీ ఉందో చూస్తున్నాం. ఏమండి, మమతా బెనర్జీ గారితో కూడా రైవల్టీ ఉంది. మొన్న రాజ్భవన్కి వెళ్ళి మరీ కలిసి బొకే ఇచ్చి వచ్చారు ఆవిడ. అందువల్ల చెప్తే ఎవరు క్రిటిసైజ్ చేసాడు అని పట్టించుకోకూడదు, పొగిడేయడానికి కూడా మనం ఎగిరిపోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పైన మన జయప్రకాష్ నారాయణ గారు చాలా ఆరోపణలు చేశారు గతంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విధ్వంసం చేస్తున్నారు, అమరావతి దగ్గరే మొత్తం డబ్బులు పెడతారా, ఇట్లా మాట్లాడారు. సో ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత సచివాలయాల ఇష్యూ పైన, విద్యా వ్యవస్థకు సంబంధించి పైన, హెల్త్ ఇష్యూస్ పైన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ నుంచి విమర్శలు కూడా ఫేస్ చేశారు ఆయన. కరెక్ట్. ఆయన కొంచెం ఆబ్జెక్టివ్ గా ఉంటాడు. నేను అదే అన్నాను కదా, ఆయన్ని మరి గవర్నమెంట్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వాళ్ళని ప్రభుత్వం కూడా ఆయన లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఇంటరాక్షన్ ఉండి సలహాలు తీసుకుని ఓపెన్ గవర్నమెంట్ ఉంటే ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరు సలహా అక్కర్లేదు అంటాడు, అన్ని తెలుసు అంటాడు, ఎవరు చదవడం. సో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గవర్నమెంట్ లో రాగానే ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, కన్సల్టేషన్ లేకపోతే. ఏ కొంచెం ఓపెన్ గా ఉంటే అది బాగుంటుంది కదా. అది కొంచెం ప్రపోజ్ చేశారనేమో నేను భావిస్తున్నా. జయప్రకాష్ నారాయణ లేకపోతే ఎవరైనా ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి సలహా ఇస్తున్నారంటే వెల్కమ్ చేయాలి. ఆయన సలహాలు తీసుకోలేదు కానీ వినాలి. అది బిఫోర్లో చాలా మ్యాజిక్ ఉన్నారు. సో అక్కడ తప్పకుండా నేను ఫీల్ అవుతున్నా, వాళ్ళు వింటే బాగున్నాను కదా. ఆయన ఏమైనా కాంట్రిబ్యూట్ కూడా చేయడం ఆయన ఉపయోగించుకోవలసింది. ఉపయోగించుకుంటే ఆయన కాంట్రిబ్యూట్ చేయదు కదా నేను భావిస్తున్నా. ఆయన తప్పేం లేదు. అది కొంచెం సెన్సిటివ్ గా గవర్నమెంట్ కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఇన్పుట్ తీసుకుందాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామంటే ఫినిష్ అయిపోయింది. అది కోఆప్షన్ చేసుకోవటం మంచిది.
ముందు చెప్పకపోతే మనిషి ఫర్గివ్ చేయదు. ఒక 50 మందో 100 మందో ఒక రాష్ట్రంలో అభిప్రాయాలు ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు. 50 మందో 100 మందో ఒక రాష్ట్రంలో మేధావులతో కనెక్షన్ లేకపోతే సినిమాతో 50-100 మంది ఉంటారు ఒపీనియన్ మేకర్స్. అది కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. వాళ్ళ పనికి ఏం చేస్తారు అంటే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు ఏలినేట్ అయిపోతారు, వాళ్ళు మీకు కష్టాలు తీసుకొస్తారు. సో ఇప్పుడు కూటమికి జయప్రకాష్ గారు మాట్లాడిన మాటలు ఏ మేరకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మారడానికి సంబంధించిన అవకాశం ఉంది? అది నేను తీసుకోను. ఒక్క ఇష్యూ మీద ఆయన మంచి చెప్తే జనం వెళ్ళి ఓటేసేసారు, లేకపోతే చెడ్డ చెప్తే ఓటేయరని నేను తీసుకోను. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్. ఏదో అంటున్నారు జయప్రకాష్ నారాయణ గారు మంచిగా అన్నారు సరే, చెడ్డగా అన్నారు సరే, అలాగే అవుతుంది. ప్రజల మైండ్ లో ఇవాళ ఏదో ఒక్క విషయం మీద వేసేస్తున్నారంటే ఏమైనా డబ్బులు తీసుకుంటే ఓటేస్తారు ఆలోచన లేకుండా ఎక్కువగా. మిగతాది అది మనకి ఏమవుతుందో చూడండి. ఒక 30 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ వస్తే మీరు న్యూస్ పేపర్ చదివి అభిప్రాయం ఫామ్ చేసుకునేవారు. అవును. అలాగే ఒక 500 రోజులు 1000 రోజులు అవ్వేటప్పటికి ఒక అభిప్రాయం వచ్చేస్తారు. ఆ ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రి మీద మంచోడు చెడ్డోడు ఏదో చేయాలి. ఏమవుతుందంటే రోజుకి 10 సార్లు వస్తుంది మనకు న్యూస్. అవును అవును 10 సార్లు ఇన్ఫర్మేషన్. అవును. సో మన మైండ్ మార్చుకునే వాళ్ళు మన మైండ్ మార్చుకుంటాం. మార్చుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలాగా మీరు ఛానల్ చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా వాడతారు, అది కొంచెం మీకు మీ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఏదో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చామన్నారు. ఎక్కడ తెలంగాణ కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చాం. మోడీ పెద్ద ఉన్న వ్యక్తి కాదు కదా, మోడీకి గ్యారంటీ అని తీసుకొచ్చాడు. ఆ గ్యారంటీ ఏంటో నాకు తెలియదు, మీకు తెలియదు. అన్నిటికీ నేను గ్యారంటీ. అది పాపులర్ అయిపోయిందా లేదా? అవును. మోడీకి ఏంటి చెప్పండి? మోడీకి గ్యారంటీ, మోడీ సర్కార్ కి గ్యారంటీ. సో ఆ మీడియాని ఒక ఒపీనియన్ తీసుకురావటం, ఒక ఒపీనియన్ మొదలు తీసుకెళ్తాం. అది నిజానికి తెలుగుదేశం పార్టీ స్లోగన్. ముందు తెలుగుదేశం పార్టీ వాడి, తర్వాత మోడీ గారు తీసుకున్నట్ట. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ చేసింది. తెలుగుదేశం భవిష్యత్తుకు గ్యారంటీ అని ఒక స్లోగన్ తోటి జనాల దగ్గరికి వెళ్ళింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అలా అది సరే అవన్నీ ఇస్తున్నారు. మనిషి ఇచ్చే గ్యారంటీ కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇన్ఫాక్ట్ నేను విన్నాను డిబేట్, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పుడు డబ్బు ఇవ్వటం మంచిదా కాదా అని ఎకనామిక్స్ గా. అవును. ఆ సంక్షేమం మాత్రమే చేస్తే ఎట్లా డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థను ఒక సైన్స్ గా తీసుకుంటే, సైన్స్ మనిషి చేతిలోకి డబ్బు ఇవ్వటం డిమాండ్ పెంచుతారు, దాంట్లో డౌట్. కానీ ఆ డిమాండ్ పెంచేది మిగతా ఇన్కమ్స్ కూడా గవర్నమెంట్ అరేంజ్ చేసుకోవాలి, తప్పేం లేదు. దాంట్లో నాకు ఉంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రభుత్వాలతో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యూబీఐ పూర్తిగా చేస్తే నాకు బాధ లేదు. ప్రతి ఆంధ్రుడికి ఓటర్కి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకో ప్రతి ఒక్కరికి, అది విశేషంగా పైకి వెళ్ళిపోతుంది డెవలప్మెంట్. మీరు 5 కోట్ల మందిలో 50 లక్షలు పేదవాళ్ళకి ఇస్తున్నాం, 20 లక్షలు ఈ ట్రైబల్స్ ఇస్తున్నాం, బీసీకి ఇస్తున్నాం అంటే కొంచెం అది ఆ ఇంపాక్ట్ అంత ఉండదు. ఓకే. తర్వాత పెద్ద సైంటిస్ట్, ఎకానమిస్ట్ పేర్లు పెడుతున్నా రఘురామ్ రాజన్ అంతా కాదు, మిల్టన్ ఫ్రీడ్మన్ అంటే మోస్ట్ కన్జర్వేటివ్ పాలిటీషియన్, నోబెల్ ప్రైజ్ విన్నర్. అండ్ 2 years నేను చెప్పుకుంటున్నా కొద్దిగా గొప్ప. ఆయన స్టూడెంట్ గా నేను ఉన్నాను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో. మోస్ట్ ఫేమస్ మ్యాన్ మిల్టన్ ఫ్రీడ్మన్. ఆయన అప్పుడు మాటలు చెప్తే ఏదో కూల్ అనుకునేవాళ్ళం తెలియక. ఆయన ఏమన్నాడంటే నువ్వు స్కీములు పెట్టొద్దు, హాస్పిటల్ కట్టొద్దు, డబ్బు ఇచ్చే జనాలు. ఓకే. డబ్బు ఇచ్చి అదే చాలా డెవలపింగ్ కంట్రీస్ చేస్తుంది కదా, అది బెటర్. నగదు బదిలీ, హెలికాప్టర్ క్యాష్ అన్నాడు. ఏమన్నాడు? హెలికాప్టర్ క్యాష్. ఓకే. క్యాష్ వచ్చి ఒక విలేజ్ మీద డబ్బు పడేస్తే అది బెటర్ అన్నాడు. ఎందుకంటే కరప్షన్ ఉండదు. అది దేని మీద కావాలో అది ఖర్చు పెట్టుకుంటాడు. 95% పీపుల్ ఇంటెలిజెంట్ గా ఖర్చు పెట్టుకుంటారు. ఆ థియరీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని కాదు, ఆ థియరీ కరెక్టే, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఆ థియరీ మాత్రమే కదా డెవలప్మెంట్ థియరీని పక్కన పెట్టారు అనేది కదా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. అది కరెక్టే, కొన్ని కండిషన్ ఉంటాయి. ఈ డబ్బు అంటే ఏం చేస్తారంటే, ఈ డబ్బు అందరికి డబ్బు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజీఏ ఉండేది నరేగా. అవును. ఆ డబ్బు
నేను అప్పుడు ఒపోజ్ చేశాను. నరేగా దేనికి ఒపోజ్ చేశానంటే మీరు రైతాంగం కులానికి ఇవ్వట్లేదు. ఉమ్, రైతులు ఎకరం 2 ఎకరాల రైతు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ సొంత భూమి మీద పనిచేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఉమ్. ఇది చాలా విశేషంగా అలర్ట్ చేశాం. అది కావట్లేదు. వ్యవసాయానికి లింకప్ చేయడం అనేది చాలా చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. యా, అది ఏమంటే బట్ రైతులకు నష్టం జరుగుతుంది. ఎక్కడైతే నరేగా ఇస్తున్నారో అప్పుడు లిక్కర్ సేల్స్ పెరిగినాయి. ఉమ్, ఉమ్, విశాఖపట్నం సిటీ అర్బన్ ఏరియాస్ లో నరేగా ఉండేది కాదు. ఉమ్, లిక్కర్ సేల్స్ పర్ ఇయర్ టు ఇయర్ 3% పెరిగితే రూరల్ ఏరియాలో నరేగా ఉండేది 10% పెరిగేది. ఓకే. చూడండి ఎక్కడ అసలు ఇవన్నీ ఉంటాయి. So- అదైనా పర్వాలేదు. అది ఆర్థిక So- వ్యవస్థ. Okay. అది ఆర్థిక వ్యవస్థ. సో సో మీరు అన్నది డెవలప్మెంట్ అనేది అది తప్పకుండా సో ఇప్పుడు జయప్రకాష్ గారు చెప్తుంది అదే, డెవలప్మెంట్ చేయట్లేదు వీళ్ళు 3 పార్టీలు కలిసి అది 2 బ్యాలెన్స్ చేస్తామని చెప్తున్నారు, చట్టబద్ధ పాలన చేస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కోటేయమని చెప్తున్నాను. ఈ ప్రకాష్ నారాయణ గారు ఐ రెస్పెక్ట్ హిమ్. బట్ అన్ని సబ్జెక్ట్స్ కి ఆయన ఐ రెస్పెక్ట్. అన్ని సబ్జెక్ట్స్ కి ఆయన తెలుసు అంటే ఐ డోంట్ అగ్రీ. ఓకే, ఓకే. ఇప్పుడు రాకెట్ కూడా తయారు చేసి వెళ్ళిపోతాను రాకెట్ జయప్రకాష్ నారాయణ అంటే రజనీ గారు నమ్మొచ్చు. నమ్మం. రైట్. రాకెట్ లో వెళ్ళిపోతాను లేదా అన్ని రావు మనకి. కొన్ని విద్యలు కొన్నాటిలో ఉంటాయి. గ్రేట్ మ్యాన్, కష్టపడ్డాడు, చేసాడు, ధైర్యవంతుడు, పొలిటికల్ పార్టీ పెట్టాడు, 294 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పెట్టాడు. అవన్నీ తెలుగుదేశం పార్టీ 2009లో ఓడిపోవడానికి ఆయన కూడా ఒక కారణం అని కదా అప్పుడు. స్టేట్మెంట్ ఒక ఏమంటారు భగవద్గీతలో వచ్చే స్టేట్మెంట్ లాగా చెప్తే మళ్ళా మర్యాదగా స్కెప్టికల్ గా ఉంటాం. Okay. స్కెప్టికల్ గా అంటే అన్నీ తెలుసా ఓకే. తెలియదు కదా. సో నేను ఒప్పుకోను. స్టేట్మెంట్ అనేది ఎస్. ఇప్పుడు ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను మీ పర్మిషన్ తో. తెలంగాణకు అందరూ తేడా ఏంటంటే తెలంగాణ ఇంత చెడ్డ పని చేసిన ప్రభుత్వం ఆ స్టేట్ ముందరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఆటో పైలట్ మీద ఉన్నారు తెలంగాణ. ఆటో పైలట్. ప్రతి రోజుకి 500 మంది 1000 మంది కొత్త వాళ్ళు వచ్చి తెలంగాణలో సెటిల్ అవుతున్నారు. అవును. సెటిల్ అవుతున్నారు. 20 రోజుకి 100-200 మంది వచ్చి వాళ్ళ సేవింగ్స్ అక్కడ తెస్తున్నారు, చిన్న ఇల్లు కొనుక్కుంటున్నారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతున్నారు. అవును. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. పెద్ద సిటీ మెట్రోపాలిటన్ 5 పెద్ద సిటీలు ఉన్నాయి భారతదేశంలో. ఢిల్లీ, కలకత్తా, బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఆటోమేటిక్ అది ఆటో పైలట్. ఆ ట్యాక్స్ అలా పెరుగుతూ ఉంటాయి. యాక్టివిటీ ఉద్యోగాలు అది ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ వచ్చిన ఇబ్బందిని గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళు ఆలోచించారు. రైట్. సరే, ఇప్పుడు ఏంటి మీ గోదావరి జిల్లాలకు సంబంధించి, మీరు కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మంటలు గొడవ సామాజిక వర్గంలో కేవలం సేమ్ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేస్తారా లేదా అని ఒక సందిగ్ధం, ఇవన్నీ దేనికి దారి తీసే పరిస్థితి ఉంటుంది? నేను స్ట్రైట్ గా చెప్పేస్తున్నా. ఇదే కాదు అది చోట్ల చెప్పా. రబ్రీదేవి లాలు భార్య శరద్ పవార్, నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రులు ఎవరు ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు, ఎమ్మెల్సీకి పోటీ చేశారు. అవును, జ్ఞాపకం పెట్టుకోండి. అవును. ఆయన ఎమ్మెల్యే పోటీ చేయటం అంత వయసు కాదు. ఇంకో రకంగా వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఫోకస్ అవటం కూడా కరెక్ట్ కాదు. ఆయన మీద ఫోకస్ అవటం వైఎస్ఆర్సీపీకి మిగతా ఏరియాస్ మీద అటెన్షన్ పోతుంది ఆటోమేటిక్ గా పోతుంది. ఇదన్నా ఓడిస్తేనే చాలంటే మిగతా పోతాయి. ఓకే. ఓడించాలని కూర్చుంటే ఆయన ఓడినా గెలిచినా వెళ్ళిపోతారు. సో అది 2 విధాలుగా నేను అనుకుంటున్నా. ధైర్యం ఉండాలి. చెప్పేసి ఎమ్మెల్యేకి వస్తాను, ఎమ్మెల్సీగా వస్తాను, రాజ్యసభకు వస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అని మళ్ళీ ఎంపీ అంటేనే గందరగోళం అవుతుంది. మళ్ళీ మీరు ఎమ్మెల్సీ అనేది తీసుకొస్తే అది ఎలక్షన్ ట్రాప్. ఎలక్షన్ ట్రాప్. 2 ఇద్దరు పడుతున్నారు. ఓకే. పక్కన రజనీ గారు ఆయన పోటీ చేయాలంటున్నారు, ఆయన చేయకూడదని మన మిత్రుడు అంటున్నారు. సో ఇద్దరికి అది ట్రాప్ అవుతుంది. మళ్ళాంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. సో నిజంగానే గుడ్ మూవ్ అవుద్ది పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేయకుండా, ఆయన ఫోకస్ కూడా ఎనర్జీ కూడా అక్కడ పెట్టకుండా 25 చోట్ల తిరిగితే అది వైఎస్ఆర్సీపీ కూడా అంత ఫోకస్ పెడితే అది టూ మచ్ అటెన్షన్ పెట్టేస్తున్నారు. ఆ టూ మచ్ అటెన్షన్ అక్కడే వెళ్ళిపోతుంది. ఇంకా ఆయన ఓడిస్తే మిగతా వాళ్ళు ఓడిపోయాడు అనుకో, మిగతా వాళ్ళు గెలిస్తే ఆయనకు లాభం ఏంటి వైఎస్ఆర్సీపీ. సో కొద్దిగా నేను అనుకుంటున్నా నన్ను ఎవరు మిగతా వాళ్ళు అది మీకేం తెలుసు అంటే ఓకే. బట్ నేను బాగా ఆలోచించి చెప్తున్నా. నితీష్ కుమార్ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఒక్కసారి ఏదో ఎమ్మెల్యే పోటీ చేసేది మళ్ళీ చేయనన్నాడు. ఆయన ముఖ్యమంత్రి. బీహార్ 20 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ లేదు. మొన్న ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు మళ్ళీ. అవును. సో మెడ్రాస్ లో ఎమ్మెల్సీ ఉండేటప్పుడు అన్నాదురి ఎమ్మెల్సీ, కరుణానిధి ఎమ్మెల్సీ గారు ఉండేవాడు. మీకు తెలుసు తెలీదు? కరుణానిధి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా సార్ కంటిన్యూస్ గా.
అప్పుడు తీసాడు. ఎంజీఆర్ కోపంతో కరుణానిధి ఎమ్మెల్సీగా ఉన్నాడని హౌస్ తీసాడు. లేకపోతే ఓకే ఓకే రేవంత్ కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ రోజు వెళ్ళి గొడవ పెడతామా ఎమ్మెల్యేగా అని వచ్చాడు. సరే ఓకే రైట్ మంచి సలహా ఇచ్చారు మీరు అయితే పవన్ కళ్యాణ్ గారికి. సో చూడండి, ఐ థింక్ ఆయన ఒపోజిషన్ కూడా అంత ఫోకస్ పెట్టేసి చేయటం కూడా కరెక్టా నాకు అర్థం. రైట్ సాగర్ గారు, మీ కూటమి మధ్య పిఠాపురం ఇష్యూ ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పని అనుకుంటున్నారా? సామాజిక వర్గం కోణంలో సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను అక్కడ మోహరించడం, ఈ పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేయించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా రావాల్సినంత గెయిన్ మీకు రాకుండా చేస్తాయని ఆందోళన ఏమైనా ఉందా? అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు రాయలసీమలో రెడ్లు పోటీ చేసిన సందర్భాలు లేవా? అవునవును కరెక్ట్. అటువంటిదే కదా. గోదావరి జిల్లాలో అత్యంత సర్వసాధారణంగా కాపు వర్సెస్ కాపే ఉంటది. రాయలసీమలో మాక్సిమం రెడ్డి వర్సెస్ రెడ్డి ఉంటది. చాలా తక్కువ దీంట్లో మాత్రమే ఉంటది తప్ప అక్కడ ఏ పార్టీ విధానాలు అంటే ఒక పార్టీకి ఒక ఓట్ పర్ షేర్ అనేది కన్సాలిడేట్ అయి ఉంటది. ఒక 10 to 15% మధ్యలో ఏదైతే న్యూట్రల్ ఓట్ ఉంటుందో, ఆలోచించే వాళ్ళు ఉంటారో, ఆ ఓటు బ్యాంకుని ఎవరినైతే మనం కన్సాలిడేషన్ చేసుకోగలమో, వాళ్ళని ఒప్పించగలమో, ఆ క్యాండిడేట్ విన్ అవుతాడు. ఆ క్యాండిడేట్ ఆ పార్టీకి సంబంధించిన వాడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. ఇది స్టాండర్డ్ ఫార్మేట్. ఓకే. అది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ సామాజిక వర్గం అంటే దాదాపు రాయలసీమలో 28 సీట్లలో రెడ్డి వర్సెస్ రెడ్డినే ఉంది. సార్ అక్కడ సామాజిక వర్గం ఈక్వేషన్ పక్కన పెడితే జనసేన టీడీపీ మధ్య కూడా ఇప్పుడు వర్మ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే నేనే పోటీ చేస్తానని చెప్పి మాట్లాడిన మాట. సో బిట్వీన్ ద కూటమి అంటే ఇప్పుడు వర్మ గారు అనే వ్యక్తి చాలా అత్యంత ఏమంటారంటే ఆయన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. చాలా మంచి మనిషి, చెప్పాలంటే చాలా మంచి మనిషి. ఆయన నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్. ఆయన పార్టీ విధి విధానాలు దాటిపోతాడు నేను అనుకోవట్లేదు, వెళ్ళరని మేము అనుకుంటాం. ఆయన పార్టీ ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడతానని ఉంటుంది. అట్లాగే పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారికి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఆయన్ను సముదాయించే కార్యక్రమం చేస్తున్నారు. ఆటోమేటిక్ గా ఆయనకు లభించే స్థానం భవిష్యత్తులో ఏమాత్రం ఇప్పుడున్న స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఆయనకు ఉంటది. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకే పోటీ చేయండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు దాన్ని అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ 100% నేను అక్కడ చేస్తా అన్నప్పుడు కరెక్ట్ గా ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకు పార్టీ ఇచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. వర్మ గారి భవిష్యత్తు సందేహం లేదు. అది బాబు గారు పిలిచారు, మాట్లాడారు. ఆయన ఏదో ఎమ్మెల్సీ చేసి ఇంకా క్షత్రియుల్లో కొంతమందికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను అని ఆయన మంత్రి పదవి తరహా హామీ కూడా ఇచ్చారు ఓపెన్ గానే. అది ఓకే. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా డెసిషన్ తీసుకోవాలి పిఠాపురం వదిలేస్తున్నారా లేదా అని. పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందని మాత్రమే చెప్పారు. ఆయన చెప్పగానే వర్మ గారు వచ్చి బయటికి ఆయన కాకుండా ఎవరైనా అయితే నేనే పోటీ చేస్తా అని చెప్పడం, అది కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించట్లా? లేదు, ఎందుకంటే ఇంకా అటువంటి ఆయన ఏంటంటే నేను ఇప్పుడు కదా గతంలో కూడా వర్మ గారు స్టేట్మెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను సీటును నేను ఇచ్చేస్తాను, ఆయన సాధ్యత అని చెప్పారు. ఆయన ఓపెన్ గా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ మీద అతనికి ఎటువంటి అభ్యంతరం, వర్మ గారికి ఎటువంటి అభ్యంతరం లేదు. వేరే క్యాండిడేట్ ఎవరైనా జనసేన నుంచి వచ్చినప్పుడు అప్పుడు నేను పోటీ చేస్తానంటే దాంట్లో ఏంటి అంటే మీకోసం నేను చేస్తానని చెప్పడంలో దాంట్లో ఎంత పెద్ద మనసు ఉండాలి. ఆయన కాకుండా అన్నప్పుడు నేను పోటీ చేస్తాను, నేనే ఉంటాను, మీరు ఇంకో చోటు ఇచ్చుకోండి అని చెప్పడం కూడా తప్పేం లేదు కదా. అది వయా మీడియా నడుస్తుంది. మేనర్ గారు అంత వయా మీడియా నడుస్తూ ఉంటది. అది ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ టాస్క్, బిగ్ ఇష్యూ కానే కాదు. అవంతా కూడా పార్టీలో పొత్తులు ఉన్నప్పుడు, సీట్ల సర్దుబాటులో ఉన్నప్పుడు ఈ రకమైన చిన్న చిన్న మాటలు తూటాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వెరీ 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 కామన్. బట్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 50 రోజులు సమయం దొరికింది, గొడవలన్నీ సెట్ అయిపోయి అటు వాళ్ళకైనా మీకైనా మంచి ప్లెంటీ ఆఫ్ టైం దొరికింది. వెంకటరెడ్డి గారు దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది, దాంతో పాటు ఇంకో కష్టం ఉంది. 50 రోజులు వచ్చే ఖర్చు ఎంత కూడా తడిసి మోపిడి అయింది, అది కూడా ఉంది. వెంకటరెడ్డి గారు, సో పవన్ కళ్యాణ్ పైన ఓవర్ గా ఫోకస్ పెడుతున్నారు మీరు ఆల్రెడీ. సో అది మీకు కూడా నష్టం చేస్తుందేమో అనేది ఒక ఆందోళన. లేదు, పుల్లారావు అన్న దాంట్లో నేను ఆ పాయింట్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిఠాపురం ఇది మాకు సిట్టింగ్ సీట్ సార్.
పిఠాపురం అసెంబ్లీ ఆల్రెడీ మాకు 151 అసెంబ్లీ సీట్లలో గెలిచినటువంటి సీట్లో పిఠాపురం ఉంది ఆల్రెడీ. అవును. సో మేము పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే వంగా గీత గారిని ఆల్రెడీ అక్కడ అభ్యర్థిగా 2 నెలల నుంచి ఆల్రెడీ ప్రచారం చేస్తా ఉంది. అవును. ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత గారిని ఆల్రెడీ 2 నెలల ముందే నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా వేసి ఆల్రెడీ ఆమె ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే అక్కడ ఎవరు పోటీ చేస్తారనే దాని మీద మాకు సంబంధం లేకుండానే మేము వంగా గీత గారిని ఆల్రెడీ పోటీకి పెట్టున్నాం. రెండోది మేము సిట్టింగ్ సీట్లతో పాటు ఏదైతే ఓడిపోయినటువంటి 24 సీట్లు ఉన్నాయో దాన్ని కూడా మేము ఆల్రెడీ ముందు నుంచే ఫోకస్ పెట్టుకున్నాం. సో మా టార్గెట్ మొత్తం గెలవాలని పెట్టుకున్నప్పుడు దాంట్లో పిఠాపురం ఉంటది కదా, ఉన్న సీట్లు వదులుకోవాలని ఎవరు అనుకోరు కదా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అక్కడ ముద్రగడ పద్మనాభం గారిని ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయి ఉన్నారు. రెండోది జనసేన పార్టీ నుంచి ఎవరైతే పోయినసారి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి శేష్ కుమార్ గారు, ఆమె ఇప్పుడు ఈ రోజు మన నిజంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అంత బలంగా ఉంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అక్కడ, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా ఎమ్మెల్యే క్యాండిడేట్, అక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఆమెకు ఉంటే ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని పని చేస్తుంది. ఎందుకంటే ఆమె పోయినసారి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి. సో ఆమె ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రెండు ఏదో మీడియా ముఖంగా నేను లక్ష ఓట్లతో గెలుస్తాను, అది గెలుస్తాను. మీరు ఎక్కువ ఫోకస్ అంటే అది లక్ష రూపాయలు పర్ ఓటు ఖర్చు పెడతానికి మీరు రెడీ అవుతున్నారని కదా కళ్యాణ్ గారు చెప్తోంది. ఏ సినిమాలో పెట్టారో సార్ అట్లా నాకు తెలియదు. మరి జనరల్ గా అయితే మీకు తెలుసు, ఎవడో ఓటుకి ₹1,00,000 10,000 ఎవడో ఓటుకి ఇవ్వడం. ఈ రెండోది ఓట్లకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, అది జనసేన అని, తెలుగుదేశం అని, ఇంకో పార్టీ అని ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ ముందు రోజు, లేదంటే అంత ఇంకో రోజు ముందు రోజు ఇస్తారు. 2 రోజుల ముందు, రోజు ముందు. ఇంకా ఎలక్షన్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ బిగిన్ కాల. ఎప్పుడు మే నెలలో ఎలక్షన్, ఇది మార్చి మే 13 ఎలక్షన్ రెడీ చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. ఇచ్చారని కాదు, రెడీ చేస్తున్నారు, లక్ష ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అంటే ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టారని తీసుకొని వచ్చి డబ్బులు దగ్గర ఎందుకు పెడతారు? ఎక్కడ పెట్టాలి అక్కడ మోహరించారంట. ఒక అభద్రతా భావం సార్. అనేది ఏంటంటే ఒక అభద్రతా భావంలో ఉన్న మనుషులకి ఏంటంటే అది అమ్మో నన్ను కొడటానికి వచ్చేస్తున్నారు, అమ్మో నన్ను ఓడించడానికి ఇంత ఖర్చు పెడుతున్నారు, అమ్మో నా మీద ఏదేదో చేసేస్తున్నారు, అమ్మో నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే వాళ్ళు ముందే ఏమన్నా వ్యూహాలు రచించేస్తారేమో. ఇది ఒక అభద్రతా భావం. రాజకీయ పార్టీ నాయకుడికి అది ఉంటే ఎప్పుడు కూడా పైకి రాలేడు సార్. అంటే నా వయసు చిన్నది అవ్వచ్చు, పుల్లారావు గారు చెప్పొచ్చు దానికి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అభద్రతా భావం అనేందుకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. డబ్బు సంచులతో వాళ్ళంతా వస్తుంటారు, రెడీగా ఉన్న రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో మాట్లాడడం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా మీద కేసులు ఉన్నాయి, ఇటువంటి స్లోగన్స్ చాలా సార్లు చూస్తుంటాం కదా. డబ్బు సంచులు ఉన్న వాళ్ళకే జనసేన సీట్లు అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే. పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట కదా ఓపెన్ గా. టీ టైం ఉదయం మొదలుకొని అందరికి ఎవరు డబ్బులు ఉన్నాళ్ళు కదా సార్. ఈ రోజు జనసేన నుంచి పోటీ చేసే వాళ్ళు పోయినసారి లాగా పంచకర్ల సందీప్ కి ఎందుకు ఇవ్వట్ల సీటు, లేదంటే ఇదిగో మా రజనీ గారికి ఎందుకు ఇవ్వట్ల, లేదంటే ఆ రోజు జనసేనలతోనే దెబ్బలు తిన్న రాయపాటి అరుణ్ గారికి ఎందుకు? రజనీ గారు రేస్ లో ఉన్నారు. 21లో ఆమె పేరు కూడా ఉండాలని కోరుకుందాం. ఆమె కూడా రేస్ లో ఉన్నారు, చూద్దాం. కాదండి, ఈ రోజు డబ్బులు ఉన్న వాళ్ళకి జనసేన సీట్లు ఇస్తుంది అనేది యథార్థం. అన్ని రాజకీయ పార్టీలు సార్ ఇప్పుడు మేము కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చాం, కొన్ని సామాన్యులకు కూడా మేము కొన్ని సీట్లు ఇచ్చాం. పోయినసారి నందిగం సురేష్ గారి దగ్గర నుంచి, పోయినసారి మీకు భాగ్యలక్ష్మి గారి దగ్గర నుంచి అనేక సీట్లు సామాన్యులకు ఇచ్చాం. ఈసారి కూడా మీకు తెలుసు దాదాపుగా 7-8 సీట్లు కింద లెవెల్లో ఎవరైతే కింద స్థానికంగా పనిచేసిన వాళ్ళు పార్టీకి వాళ్ళ దగ్గర ఒక రూపాయి డబ్బులు లేని వాళ్ళు కూడా సీట్లు ఇచ్చినాయి కూడా ఉన్నాయి. సామాన్యులుగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, మహాసేన్ రాజేష్ కి టికెట్ ఇచ్చింది. మీరు మీ పార్టీకి గందరగోళం చేశారు. ఆయన టికెట్ ఏదో మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు పాపం. వాళ్ళు ఎంత సామాన్యులో కింద యూట్యూబ్ లో పెట్టి పలానా అకౌంట్ కు డబ్బులు ఏంటని అన్నప్పుడు వాళ్ళు సామాన్యులో సరే ఆ మాటకు వచ్చిన సామాన్యులని డబ్బులు లేని వాళ్ళని చూడాలి కదా. పెద్ద నేను దాంట్లో డిస్కషన్ కి వెళ్తే అది సబ్జెక్ట్ దాటిపోయింది. నేను చెప్పదలుచుకున్న క్లియర్ గా ఏంటంటే మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాం. మేము ఒక అసెంబ్లీ నుంచి బిగిన మా ప్రస్థానం 151కి వచ్చాం. సో దాన్ని పెంచుకోవాలనేది 100% మా టార్గెట్. 151 ప్లస్ అంటే 175 మొత్తం గెలవాలనేది మా టార్గెట్ గా పెట్టుకున్నాం. వాళ్ళు ఎంతమంది దానిలో భాగంగానే పిఠాపురం పైన ఫోకస్ తప్ప స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి పైన కాదు, అంతేనా? లేదు సార్, మేము కుప్పం మీద కూడా ఫోకస్ పెట్టాం. అట్లా అనుకుంటే మేము కుప్పంలో దాదాపుగా 3 ఏళ్ల నుంచి మేము కుప్పంలో ఫోకస్ పెట్టున్నాం. అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పరిగెత్తుతా ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడు వెళ్ళేవాడు కాదు కదా, సంవత్సరానికి ఒక రోజు కూడా వెళ్ళేవాడు కాదు. 2-3 నెలలకు ఒకసారి పరిగెత్తున్నారు. థ్యాంక్ యూ. రజనీ గారు ఏమైనా కంక్లూజన్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా? మీ గురించి ఏదో మాట్లాడారు ఆయన. సార్ ఈ రోజు డబ్బులు లేని వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదంటే చెప్పండి సాగర్ గారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు రోజు లేవండి ఇప్పుడు.
ఇప్పుడు కుప్పం గురించి మాట్లాడుతున్నారు కదండి, నేను ఇప్పుడు కెమెరాతో నేను ఎక్కడన్నా చూపిస్తా. ఐఎమ్ ఇన్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ వికోట. ఇక్కడ ఏం జరుగుతుందో ఏముందో నాకు తెలుసు. మీరు చూస్తుంటే వీడియో ఇప్పుడు కూడా చూపిస్తా, ప్రజలతో నలుగురితో మాట్లాడిస్తా. మెజారిటీ పెరుగుద్దా ఈసారి? 1,00,000 ఓట్లతో గెలుస్తాయి చంద్రబాబు సార్. నేను రికార్డ్ చేసి పెడుతున్నా, నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. రిజల్ట్ రోజు ప్లే చేస్తా సార్. పెట్టుకోండి, 1,00,000 ఓట్లతో గెలుస్తారు ఆయన. రైట్ చంద్రబాబు ఐఎమ్ నాట్ జోకింగ్. ఇప్పుడు మీరు ఓకే అంటే నేను ఐ విల్ గెట్ డౌన్ ఫ్రమ్ ద కార్ అండ్ ఐ విల్ గివ్ ద అవసరం. మీరు క్యాంపెయిన్ నాకు తెలుస్తుంది. ఓకే, నో ఇష్యూ. మీరు 1,00,000 ఓట్లు అంటున్నారు, సరే చూద్దాం. పోయి నాకు తెలిసి టాప్ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ వచ్చింది 68,000. మోర్ దెన్ దట్ చెప్తున్నా కదా. ఎంత? మోర్ దెన్ దట్. ఈసారి మోర్ దెన్ దట్. టాప్ అయింది 70,000 అండి, 58,000 కాదు. 68,000 నాకు గుర్తున్నంత వరకు 68,000 ఎంత ఉంది ఈ 7 సార్లు సంథింగ్ 68,000-70,000. ఈసారి అంతకంటే వైఎన్ఆర్ గారు లాస్ట్ 1 minute ప్లీజ్. 1 minute ప్లీజ్. లేదు ఇంకా రజనీ గారు నేను క్లోజ్ చేస్తాను, టైం అయిపోయింది సార్. వన్ వర్డ్ ఆయన చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేసినప్పటి నుంచి ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతా వస్తుంది, ఏ రోజు పెరగల. 59,581 ఫస్ట్ ఆయన హైయెస్ట్ మెజార్టీ. దాని తర్వాత నుంచి ఆయన 30,000 మెజార్టీ పడిపోయాడు. ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ అంటే హాస్యాస్పదంగా ఈసారి 3 పార్టీలు కలిసాయి, వాళ్ళ హోప్ ఉంది. చూద్దాం. ఓకే సార్, 2014 లో 3 పార్టీలు కలిసి వెళ్ళినాయి సార్. 2009 ఎలక్షన్స్ లో కూడా 3 పార్టీలు కలిసి వెళ్ళినాయి. తర్వాత 2004లో కలిసి అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఎప్పుడు అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. తగ్గుతా వస్తుంది. వైఎన్ఆర్ గారు రేపు పొద్దున కడపలో అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటో, ఏమి షర్మిల గారు పోటీ చేస్తే, సునీత వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తే, వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు సార్. చూద్దాం. రజనీ గారు రెడ్డి గారు పోటీ చేస్తే ఏమైందో తెలుసు కదా. రజనీ గారు మంత్రిగా ఏమైందో తెలుసుగా. రజనీ గారు షర్మిల గారికి మీరు మద్దతు ఇచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ పెట్టుకున్నా మీరు మద్దతు ఇవ్వండి. విజయలక్ష్మి గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే 80,000 ఓట్లతో ఓడిపోయారు, అది కూడా మర్చిపోవద్దు. ఓకే రజనీ గారు డెఫినెట్లీ లోకేష్ పడిపోయాడు. అన్ని ఉంటాయి, లోకేష్ కూడా ఉంటాయి సార్. ఓడిపోవడం గెలవడం కామన్ లేండి రాజకీయాల్లో. ఇంకా లోకేష్ 3 శాఖలుగా మంత్రిగా నిర్వహిస్తూ ఓడిపోయాడు. రజనీ గారు అమరావతి ప్రకారం 3 శాఖలు సార్ ఓడిపోవడం భూతేం కాదు, నిలబడ్డ వాళ్ళు అందరూ గెలవరు కదా. రాజశేఖర రెడ్డి గారి హిస్టరీ తీసుకుంటే మీరు ఒంటరిగా పోటీ మీరు 1,00,000 ఓట్లు అంటారు. మీ నాయకుడు చూసి ఎప్పుడు సిగ్గు అనిపిస్తా సార్. ఏదో రోజు మన జెండా మన మైమంటూ 3-4 జెండాలు మైమంటాడు ఎప్పుడు అనిపిదా? వైఎన్ఆర్ గారు ఆ విషయంలో మా జెండా మమ్మల్ని మైమంటాడు తప్ప పక్కన జెండా ఎప్పుడు ఓటేస్తాం మా నాయకుడు. 5,000తో ఎంపీ గెలిచారులేండి. 96 జెండా మైటం తప్ప ఏముంటుంది? వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఉపయోగం. ఒక్క నిమిషం ప్లీజ్. మాటకు వస్తే సింహం అంటారు కదా, క్రూరముఖాన్ని చంపడానికి. రైట్ అండి. రాజును ఎదుర్కోవడానికి ఆ దేశంలో ఉన్న దొంగలు, ఆ రాజ్యంలో ఉన్న దోపిడీదారులు, దగాపోరులు అందరూ ఏకం అవుతారు. బలవంతుడు సమర్థుడైన రాజు ప్రొటెక్ట్ చేయలేను. కమాన్ మాట్లాడండి సార్. ఆగండి ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం. చెప్పండి రజనీ గారు సార్ ఈ రోజు పుల్లారావు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారం సార్ ఆగండి సార్. పుల్లారావు గారు ఏదైతే దొంగలందరూ వస్తారని సాగర్ గారు ఒక్క నిమిషం మాట్లాడితే క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. పుల్లారావు గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనేది, ఎందుకంటే ఆయన అందరినీ కంట్రోల్ చేస్తూ ఒకసారి అంటే బాగుంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు, వెంకటరెడ్డి గారు, పుల్లారావు గారు సారీ. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ.